హాయ్ అండి. హలో, నమస్తే అందరికీ. ఈ దీపావళి పండుగ సందర్భంగా అందరూ అనుకున్నారు జీఎస్టీలు తగ్గాయి కదా, మరి టపాసులు కూడా భారీగా ఈసారి తగ్గుంటాయని. బట్ అలా ఎక్కడా లేదు. టపాసులు మాత్రం రేట్లు మాత్రం భారీగానే ఉన్నాయి ఈసారి. వ్యాపారస్తులు కూడా ఈ టపాసుల పైన మాత్రం 18% జీఎస్టీ అనేది, అంటే స్టేట్ గవర్నమెంట్ 9%, సెంట్రల్ గవర్నమెంట్ 9%, 18% జీఎస్టీ అనేది ఏమాత్రం తగ్గలేదు. దాని కారణంగా తీవ్ర ఇబ్బందులు పడి, ఎందుకంటే ఈ మామూలుగా ఈ దీపావళి అంటే ఆ 2 రోజుల నుంచే వ్యాపారం ఉంటుంది. ఆ దీపావళి అయిపోయిన తర్వాత మరుసటి నుంచే వ్యాపారాలు అనేది ఉండదు. అయితే జనన మరణాల సందర్భంలో ఏ పండగ వచ్చినా, అంటే ఏ సందర్భంలో అయినా సరే సహజంగా ఈ దీపావళి సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా రాజకీయ నాయకులు అంటే ఇలాంటి వాళ్ళు కూడా ర్యాలీలు, ధర్నాలు ఇట్లా చేసేటప్పుడు సందర్భంలో కూడా ఇవి జరుపుకుంటూ ఉంటారు. అయితే అన్ని అవసరాలకి ఈ టపాసులు అనేది, క్రాకర్స్ అనేది అవసరం కాబట్టి దీనిపైన కాస్త ప్రభుత్వం ఈ జిఎస్టీ పరిధిలోకి తీసుకొని వచ్చి రేట్లు తగ్గిస్తే బాగుంటుందని అంటున్నారు. సామాన్యులు కూడా ఆ జిఎస్టీ రేట్లు ఎక్కువగా ఉన్న కారణంగా పెద్దగా మనం చూడొచ్చు, ఆ షాపుల కాడ కూడా పెద్దగా జనాలు ఎవరు కూడా లేరు. పెద్దగా ఎవరు కూడా కొనడానికి కూడా ఆసక్తి చూపడం లేదు. అంటే దీనిపైన ఎక్కువగా పెట్టుబడులు పెడుతూ ఉంటారు వ్యాపారస్తులు. ఒక చిత్తూరు జిల్లాలోనే దాదాపుగా ఒక 1000 పైగా కూడా ఈ షాప్స్ అనేది ఈ పండగ పర్వదినాల్లో ఏర్పాటు చేసుకుని ఉంటారు. దగ్గరే తమిళనాడు ఉంటుంది. తమిళనాడు నుంచి కూడా వీళ్ళు కొంతమంది తెచ్చుకొని అమ్ముతూ ఉంటారు. అయితే లైసెన్స్డ్ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా చాలా రకాలుగా ఈసారి కూడా ఈ దీపావళికి కూడా చాలా ఇబ్బందులు పడడం జరిగింది. సో దీంట్లో జిఎస్టీ పరిధిలో జిఎస్టీ తగ్గుతుందని అందరూ అనుకున్నారు. బట్ అందువల్ల అంటే కస్టమర్లు కూడా, అంటే మామూలు కొనుక్కునే ప్రజలు కూడా వెళ్ళిన సందర్భంలో విపరీతమైన రేట్లు, గత ఏడాదికి ఈ ఏడాదికి సేమ్ అదే రేట్లు ఉన్నాయి, ఇంకా 10% ఎక్కువగానే ఉన్నాయనేది వాళ్ళ ఆవేదన చాలా ప్రాంతాల్లో వ్యక్తం చేయడం జరిగింది. సో అందువల్లనే షాప్స్ వద్ద మనం చూస్తున్నట్లయితే కనుక పెద్దగా జనాలు ఇది అంటే కొనుక్కోవడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదని మనం చెప్పుకోవచ్చు. మరోవైపు షాపుల వద్ద మాత్రం ఏదైనా సరే ప్రమాదాలు జరిగితే వెంటనే ఆర్పివేసే విధంగా కూడా ఫైర్ సేఫ్టీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కేవలం పలుచగానే జనాలంతా కూడా ఆ టపాసులు కొనుగోలు చేసుకోవడానికి రావడం జరిగింది. సో అందువల్ల పెద్దగా జనసంచారం అనేది కనపడలేదని మనం చెప్పొచ్చు.